ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు, తాళిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు మనము శ్రద్ధగా చేసి ఒక ప్లాన్ ప్రకారం చేస్తే ఆ యొక్క పని తప్పకుండా సఫలమవుతుంది. దాని యొక్క లాభంను మనం పొందుకుంటాం. అలా కాకుండా తాళిమి లేక, అంటే ఓర్పు లేక ఏదో చేసేయాలి, గబగబా చేసేయాలి అని చెప్పి అస్సలు ఓర్పు సహనము లేకుండా తొందరగా పడి చేసేవాళ్ళు ఖచ్చితంగా నష్టమే కలుగుతుంది ఆ పనిలో అని చెప్పి భక్తుడైన సొలొమోను అంటున్నాడు. నిజమే, మన జీవితాల్లో కూడా ఏ పని అయినా కష్టపడి శ్రద్ధగా చేస్తే దాని యొక్క ఫలితాన్ని మనం చక్కగా పొందుకుంటాం. బైబిల్లో మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని జయించటానికి వారు ఎంతో శ్రద్ధ వహించి మరి 6 రోజులు తిరిగి 7వ రోజున మరి 7 మార్లు తిరిగి వారు ఆ యొక్క పట్టణాన్ని శ్రద్ధగా యోచన ప్రకారము జయించారు. దాని యొక్క ఫలితాన్ని వారు లాభమే పొందుకొని ఆ యొక్క యెరికో పట్టణాన్ని జయించగలిగారు. కానీ అదే మనం చూసినట్లయితే హాయి పట్టణంకి వెళ్ళినప్పుడు ఒక యోచన లేకుండా, ఓర్పు లేకుండా తొందరపడి వెళ్ళారు. అక్కడ నష్టమే వారు చూశారు. అలాగే మనం ఎస్తేరుని చూసినట్లయితే ఎస్తేరు మరి తన ప్రజలు యూదులందరూ చనిపోతారు అని అనగా వెంటనే మనమైతే ఏం చేస్తామండి, ఆ దుర్వార్త వినగానే రాజు దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నా ప్రజల్ని రక్షించండి అని చెప్పి మనం వెళ్ళి వెంటనే అర్థించాలి అని అనుకుంటాం. కానీ ఎస్తేరు అలా చేయలేదు. ముందుగా దేవుని దగ్గర కనిపెట్టింది. 3 రోజులు ఉపవాసం ఉన్నది, ఉపవాసంతో కనిపెట్టింది. తర్వాత కూడా రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే అడగలేదు, కానీ ఒక యోచన ప్రకారము తన ఏమనుకున్నదో అది చేసి దాని ద్వారా తన యొక్క ప్రజలను రక్షించుకోగలిగింది. మన జీవితంలో కూడా ఒక ఎగ్జామ్ మనం పాస్ అవ్వాలి అన్నా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా, లేదంటే ఒక ప్రాజెక్ట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు జస్ట్ లైక్ దట్గా మనం చదవకుండా ఒక ఆర్డర్ ప్రకారం ఒక ప్లాన్ వేసుకొని డే టు డే పోర్షన్ ఎంత అవ్వాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం మనం వెళ్ళినట్లయితే డెఫినెట్గా మనము మంచి లాభంని చూడగలుగుతాం. అలా కాకుండా మనము తొందరపడి ఏదో చేయాలి అని అంటే సౌలులాగా మన జీవితం అయిపోతుంది. సౌలుని మనం చూసినట్లయితే ఫిలిస్తీన్లు మరి మిక్మెషులో దిగారని చెప్పి మరి ప్రజలందరూ చల్లాచెదురైపోతున్నారని చెప్పి సమూయేలు నేను వచ్చి బలిపీఠం మరి బలి అర్పిస్తాను అని చెప్పిన తను ఆలస్యం చేశాడు. సమూయేలు గారు ఆలస్యం చేశారని ఆయన ఒక యాజకుడు అర్పించవలసిన బలిని సౌలు అర్పించేస్తాడు. దాని ద్వారా తను ఏం పోగొట్టుకున్నాడు, తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. తొందరపాటు వల్ల చూసారా, ఓర్పు లేకుండా సమూయేలు కొరకు ఎదురు చూడకుండా మరి మనము మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఆ స్టోరీ మనం చూడగలుగుతాం. మరి అక్కడ దహన బలికి నేను వస్తాను అని చెప్పి సౌలు చెప్పిన మరి ఆ యొక్క మాటను తను లక్ష్య పెట్టకుండా, ఎదురు చూడకుండా తొందరపడి తను అర్పించి తన యొక్క రాజ్యాన్ని సౌలు పోగొట్టుకుంటాడు. ప్రియులారా, మన జీవితంలో ఎన్నడూ అట్లా జరగకుండా మనము ప్రతిదీ ఏ పని చేసినా, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా భక్తి శ్రద్ధలతో ఒక యోచన ప్రకారం, ప్లాన్ ప్రకారం మనం చేద్దాం. మనం లాభంను పొందుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుచున్నాం. నీ కృపలో నాయన మమ్మల్ని మీరే దీవించి ఆశీర్వదించండి. ఈరోజు చెప్పిన వాక్యం ప్రకారము ఏ పని చేసినా మేము శ్రద్ధగా యోచన చేసి చేసేవారముగా మమ్మల్ని దీవించండి. యోచన లేక ప్రభువా మేము ప్రవర్తించకుండా మమ్మల్ని మీరే సహాయం చేయండి. తొందరపాటుతో ఓర్పు లేకుండా మరి చేసి నష్టమును తెచ్చుకోకుండా నీ కృపలో నాయన ఓర్పు సహనముతో శ్రద్ధ కలిగి చేసేవారముగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృపా కనికరములు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం మనకు తోడై ఉండి నిత్యము మనల్ని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.